కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టి మొదటిసారి కరీంనగర్కు వచ్చిన బండి సంజయ్కు ఘన స్వాగతం లభించింది. కనీవిని ఎరగని రీతిలో నగర ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. కరీంనగర్ గడ్డకు ప్రణమిల్లి పాదాభివందనం చేసిన బండి సంజయ్ సెల్యూట్ కరీంనగర్, సెల్యూట్ తెలంగాణ, భారత్ మాతాకి జై అంటూ నినాదించారు. తనకు జన్మనిచ్చిన గడ్డ పట్ల ఉన్న ప్రేమను, కరీంనగర్ ప్రజలపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. మరోవైపు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ శనిగరంలో బండి సంజయ్ ఎదుట కర్రసాము చేస్తూ వినూత్న స్వాగతం పలికి అందరినీ ఆశ్చర్యపరిచారు. 50 ఏళ్లకు పైపడ్డ ఎస్ కుమార్ అలవోకగా కర్రసాము చేస్తున్న తీరును చూసి బండి సంజయ్ సహా అక్కడున్న వారంతా ఫిదా అయ్యారు. స్థానిక నేతలంతా గజమాలతో సంజయ్ను సన్మానించారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులకు అభివాదం చేస్తూ వందలాది వాహనాలతో కరీంనగర్ వద్దకు వచ్చిన బండి సంజయ్కు ఎన్టీఆర్ విగ్రహం చౌరస్తా వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గీతాభవన్ చౌరస్తా వద్దకు రాగానే పలువురు ముస్లిం నేతలు బండి సంజయ్కి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అటు బీజేపీ నాయకులు బుల్డోజర్లతో సంజయ్పై పూలు కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్కు పోలీసులు గౌరవ వందనం చేశారు. అక్కడి నుంచి నేరుగా చైతన్యపురిలోని మహాశక్తి అమ్మవారి ఆలయానికి చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బండి సంజయ్ ఉద్ఘాటించారు. అధికారాన్ని డబ్బు కోసమో, పదవి దర్పణం కోసమో వినియోగించబోనని, మోదీ, అమిత్ షా ఆదేశం మేరకు దేశ ధర్మ రక్షణ కోసం పనిచేస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సుతోని వాళ్ళ భారీ మెజార్టీని గెలవడం వల్ల జాతీయ నాయకత్వం, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలపై ఉన్నది. మొదలు కూడా పార్టీ కోసం పనిచేటువంటి కార్యకర్తగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు